హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. సమ్మర్ అంటే మనకు గుర్తొచ్చే వాటిల్లో ఫస్ట్ అయితే మామిడికాయలు ఉంటాయి కదండి. మామిడి పళ్ళు అనుకోండి జ్యూసుల కింద ముక్కల కింద తినేస్తాము. అదే మామిడికాయలు అయితే పచ్చళ్ళలోని కూరలని ఆవకాయలని పులుసులని ఇలా చాలా వెరైటీలు చేసుకోవచ్చు. సో ఈరోజు మీకైతే మామిడికాయతో పచ్చడి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను, అది కూడా వంకాయతో. సో ఇలా వంకాయ ముక్కలను చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని వాటర్లో ఉంచుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 20, వెల్లుల్లి రెబ్బలు ఒక 10, 20, అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర, మామిడికాయ ముక్కలు ఈ సైజులో కడిగి కట్ చేసుకుని ఉంచుకోండి. కొంచెం అల్లం ముక్క, చిన్న 2 అంగుళాల అల్లం ముక్క అయితే సరిపోతుందండి. సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో కాసంత ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ దీంట్లోనే వంకాయ ముక్కలు కూడా వేయించుకోవాలి. సో వేసుకున్నాక అది కొంచెం చట్పట్లాడాక ఆయిల్, దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోండి. కాసంత జీలకర్ర, కాసంత మినప్పప్పు వేసుకోవాలండి. ఈ రెండు కూడా బాగా వేగాలండి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మినప్పప్పు వేయించుకోండి. తర్వాత కాసిన్ని కరివేపాకు వేసుకోండి, ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా. అలాగే వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలండి. ఒకసారి కొట్టేసుకోండి. వెల్లుల్లి రబ్బలు ఇందాక 20 అన్నాను, 20 తెచ్చి దీంట్లో వేసేకండి. 10 వేసుకోండి, ఎందుకంటే ఇంకో 10తో వేరేగా చేయాలి. అది మళ్ళీ చెప్తాను తర్వాత. ఫస్ట్ అయితే కరివేపాకు, వెల్లుల్లి రబ్బలు వేసేసుకుని అవి కూడా కొంచెం వేగనివ్వండి. ఇప్పుడైతే మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయ వేసుకుంటున్నామండి. మామిడికాయ సీజన్ అయిపోయాక ఏం చేస్తామో మామిడికాయ ప్లేస్లో చింతపండు వేసుకోవడమేనండి. చింతపండు మంచిది కాదంటారు కదండి కొంచెంమంది. సో ఇప్పుడు ఎలాగో మామిడికాయలు ఉన్నాయి కదా అని మామిడికాయలు వేసి చేసేసాను. మీరు ట్రై చేయండి ఇలా చేయకపోతే. కరివేపాకు కూడా వేగాక ఇందాక పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు సగానికి కట్ చేసుకుని దాంట్లో వేసేసుకోండి. బాగా వేగాలండి పచ్చిమిరపకాయలు కూడా. బాగా వేగాక అప్పుడు పక్కన పెట్టుకోవాలండి. కొంచెంసేపు బాగా వేగనివ్వండి. ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చండి. నువ్వులు వేసుకుంటే మంచిది కదండి. నువ్వులు ఉరికినే తినలేం కదండి. దీంట్లో పచ్చళ్ళు వాటిల్లో వేసుకుంటే హెల్త్కి హెల్త్, అలాగే టేస్ట్కి టేస్ట్. ఫస్ట్ మినప్పప్పు వేసుకున్నాం, అప్పుడే వేసేసుకోవచ్చండి. నువ్వులు మినప్పప్పు వేగాక నేను అప్పుడు వేయడం మర్చిపోయానండి. సో ఇప్పుడు దాంట్లోనే నువ్వులు కూడా వేసుకుని బాగా వేగనివ్వాలండి. నువ్వులు కూడా నేనైతే గుప్పుడు నువ్వులు వేసానండి. టేస్ట్ కూడా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిదండి. కొంచెం గట్టిగానే వేసుకోండి నువ్వులు. అలాగే ఈ పచ్చడికి నేను చెప్పడం మర్చిపోయాను, 250 గ్రాములు వంకాయలు తీసుకున్నానండి. అలాగే ఒక చిన్న సైజు మామిడికాయ, ఒక 2 అంగుళాల అల్లం ముక్క తీసుకున్నానండి. మీరు క్వాంటిటీ వీటిని బట్టి మీరు ఎంత ఎక్కువ మందికి కావాలంటే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని చేసేసుకోండి. చూసారు కదా బాగా ఏగిపోయినాయి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ ఇదే నూనెలో వంకాయలు కూడా వేయించేసుకోవాలండి. చూసారుగా ఏగిపోయింది బాగా. సో తీసుకుని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోండి. ఈ లోపు వంకాయలు ఏగిలోపు చల్లారిపోద్ది. సో అప్పుడు మనం మిక్సీలో వేసేసుకోవచ్చు అనమాట. ఈ పచ్చడికి అయితే తెల్ల వంకాయలు తీసుకోవాలండి. ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి, చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాయి. అవి నూనెలో వేసేసి బాగా ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్నాక కాసంత పసుపు వేసుకుని మళ్ళీ ఇంకోసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయండి. లోపు మగ్గుతూ ఉంటాయి అన్నమాట. మగ్గాక ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి ఇంకోసారి కలుపుకొని చిన్న చిన్న అల్లం ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, అవి దాంట్లో వేసేయండి. దాంట్లో వేసి మళ్ళీ బాగా కలిపేయండి. కలిపేసి ఇంకోసారి మూత పెట్టి పక్కన పెట్టేయండి. బాగా మగ్గాలన్నమాట ముక్కలు. వంకాయ ముక్కలు మగ్గిదాకా మగ్గనిచ్చుకోండి. కొంచెం మగ్గాక ఇందులోనే ఉప్పు వేసుకోండి. నేనైతే గరకుప్పు వేసుకుంటున్నాను. అది వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి ఇంకో 5 నిమిషాలు 10 నిమిషాలు మగ్గనివ్వండి. మధ్యలో తీసుకుని కదుపుకుంటా ఉండండి. ఇదిగో మగ్గిపోయినాయి కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆ వంకాయ ముక్కలను పక్కన పెట్టేసుకోండి, లోపు చల్లారుతాయి. అలాగే ఇందాక మనం వేయించుకుని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అవన్నీ ఉన్నాయి కదండి, అది ముందైతే అది ఫస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక దాంట్లోనే కాసంత జీలకర్ర వేయించింది కదండి, పచ్చి జీలకర్ర, అలాగే ఇందాక ఫస్ట్ వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి పచ్చివి, అవి కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుందండి, అలాగే స్మెల్ కూడా బాగా వస్తుందండి. అవి రెండు వేసుకున్నాక మూత పెట్టేసి బాగా మిక్సీ పట్టేయండి. పట్టేశాక అప్పుడు ఇందాక మనం పెట్టుకున్నాం కదా మామిడికాయలు అండ్ కొత్తిమీర అవన్నీ వేయాలండి. వేసాక అప్పుడు వంకాయలు వేసుకోవాలండి. అన్నీ ఒకసారి మిక్సీ వేసేసామనుకోండి నలగదండి. చూసారా, మామిడికాయ ముక్కలు కొత్తిమీర వేసి ఇంకోసారి మిక్సీ పెట్టేయండి. అది కూడా పెట్టాక కింద పక్కన పెట్టిన వంకాయ చల్లారిపోయి ఉంటాయి కదండి, ఫ్యాన్ కింద పెట్టుకుంటే అవి కూడా దీంట్లో వేసుకుని బాగా మిక్సీ పెట్టేయండి. శుభ్రంగా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. పుల్లగా భలే ఉంటుందండి పచ్చడి. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. దీనికైతే మనం తాలింపే పెట్టుకోవాలండి. తాలింపు ఆప్షనల్ అండి, మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు.
ఈ పచ్చడి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీలోకి దోశల్లోకి బాగుంటుందండి. అలాగే అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటే ఇంకా అదిరిపోతుందండి. ఇదిగో గిన్నెలోకి తీసేసుకోండి. మనం ఈలోపు తాలింపు పెట్టేసుకుందాం. తాలింపుకి అయితే కొంచెం నూనె వేసుకోండి. దాంట్లో కాసంత ఆవాలు, కాసంత జీలకర్ర వేసుకోండి. అలాగే ఇంగువ వేసుకుంటున్నామండి. నేను ఇంగువ కూడా బాగుంటుందండి టేస్ట్ అది వేసుకుంటే. ఏగాకండి కాసంత కరివేపాకు, అలాగే ఎల్లుల్లి రెబ్బలు 4-5 వేసుకోండి సరిపోతాయి. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ వేసుకున్నాం కదా. అది కూడా ఏగాక దాంట్లో కాసంత కరివేపాకు వేసుకోండి. అలాగే లాస్ట్లో మొత్తం ఇవన్నీ వేగిపోయాక స్టవ్ కట్టేసే ముందు ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి కదిపేసి వెంటనే స్టవ్ కట్టేసుకోండి. మళ్ళీ ఎక్కువసేపు ఉంటే బాగోదండి, ఎండుమిరపకాయ ముక్కలు మాడిపోతాయి. ఇప్పుడు ఆ తిరువాతను తీసుకెళ్ళి ఆ పచ్చడి పైన వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి. అంతే, వంకాయ మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అన్నంలోకి కాలితే అన్నంలోకి, ఇడ్లీ దోశల్లోకి కాలితే దాంట్లోకి వేసుకుని తినేయటమేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.